రైట్. ప్రస్తుతం సంగారెడ్డి సభలో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, జవాబుదారీతనము, ఓటు హక్కు ఎంత మనకు ఇస్తున్నది బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగము. ఈరోజు మనము ఇంద్రమ్మ రాజ్యం అంటాము, ఇంద్రమ్మ కలలంటాము. 1980లో ఇదే మెదక్ జిల్లా ప్రజలు బ్రహ్మరథం బట్టి దేశ ప్రధానిగా మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి ఆనాటి కళ ఏ రకంగా ఇందిరమ్మ మన ప్రాంతాన్ని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా, బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సంగారెడ్డి జిల్లాకు 1970వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా, తెలంగాణ చరిత్ర అంటే భూపోరాటాల చరిత్ర. ఆనాడు భూమి లేని నిరుపేదలకు భూములే కానీ సుమారు 25 లక్షల ఎకరాల భూములు, పేదవానికి ఇళ్ళ స్థలము, ఇల్లు, ఇవన్నీ మనకు అందించి ఆదుకున్న మహానాయకురాలు ఇందిరాగాంధీ. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరాక్రాంతి పథకము, ఇలా ఆమె స్ఫూర్తితోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. దళితులకే కానీ, ఆదివాసులకే కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1976 సంవత్సరంలో సుగాలిస్, లంబాడాస్ని ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరమ్మది. ఈరోజు 40-45 సంవత్సరాలలో ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా